ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారిలోని దేవులపల్లి నుండి తడకలపొడి వరకు రోడ్డులు గుంటలపడి వాహనదారులకు ప్రయాణించడానికి ప్రమాదకరంగా మారింది. ఈ వర్షాకాలం గోతులు నీళ్లు ఉండటం వల్ల ఎక్కడ గోయుందో తెలియక వాహనదారులు ప్రయాణించడానికి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. ఈ రోడ్లో ప్రయాణించడం వల్ల లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు తరచూ పాడడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుండి ఈ మెయిన్ రోడ్డు మరీ అధ్వానంగా తయారైంది. గత ప్రభుత్వం ఈ రోడ్డుని పట్టించుకోలేదు. ఇప్పటి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమైన ప్రజాప్రతినిధులు గాని, ప్రభుత్వ అధికారులు గాని ఈ మెయిన్ రోడ్ బాగు చేయలేదని, ఇందువలన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ ప్రధాన రహదారి గురించి ప్రభుత్వం గాని, ప్రజాప్రతినిధులు గాని మరమ్మతు చేసి వాహనదారులకు ప్రమాదాలు గురికాకుండా కాపాడవలసిన బాధ్యత ఉందని ప్రజలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు టీవీఎస్ రాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కామాకోట మండల కన్వీనర్. ఈనాడు మనకి ప్రభుత్వాలు మారినా, జెండాలు మారినా, అజెండాలు మారినా రహదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదనడానికి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్ళే రోడ్డే ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్ళే వాళ్ళు వందలాది మంది వాహనాలు, సరే కార్లు, లారీలు, చిన్న కార్ల సంగతి పక్కన పెడితే అనేక మంది ద్విచక్ర వాహనదారులు తన భార్యలను, కుమార్తెల్లో మరొకరిని తోడు చేసుకుని వివిధ పనుల మీద ఏలూరు కేంద్రానికి, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెంకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ ఈ రోడ్ల పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే ప్రమాద అంచుల మీద ఉన్నది ఈ రోడ్డు. వర్షం వస్తే అది రోడ్డా చెరువా అని రోడ్డు చెరువును కల్పిస్తుంది. ఒకవేళ ఆ రోడ్డు యొక్క మార్గంలో కొత్తగా వచ్చేవాళ్ళు అది చెరువో లేదా రోడ్డు తెలియక ఎటు వెళ్ళాలో ఎలా తెలియనటువంటి మరి అయోమయ స్థితిలో ప్రయాణికులు ఉన్నారు, అది వాహనదారులు ఉన్నారు. మరి రోడ్లు ఇలాగే ఉంటే మన ప్రజాప్రతినిధులైనటువంటి ప్రధానంగా మన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు రోషన్ కుమార్ గారు మరి ఏం చేస్తున్నారని ఆయన నేను ప్రశ్నిస్తున్నా. నియోజకవర్గంలో పర్యటిస్తుంటాడు ఆయన. ఆ పర్యటించినప్పుడు ఆయన నేత్రాలకి ఈ రోడ్లు కనిపించట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆయన కారులో వెళ్ళి సాయంత్రానికన్నా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు. మరి చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఆ బస్సులు నడుపుతుంటే ఆ స్టీరింగ్ పెట్టుకున్న డ్రైవరు సాయంత్రానికి ఇంటికి చేరిన తర్వాత భార్య పిల్లలతో ఎలా గడుపుతాడో అని చాలా ఆవేదన పడుతున్నారు. ఎందుకంటే ఈ స్టీరింగ్ చేత పట్టుకుని వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడే డ్రైవరు మరి అతను ఏమైనా అదుపు తప్పి లేదా డ్రైవర్ స్టీరింగ్ పట్టకుండా ఏమైనా ఆ కుదుపుల్లో భుజాలు లాగి లేదా కాళ్ళు లేదా చేతులు నొప్పి సాధారణంగా ప్రయాణికులకే అందులో బస్సులో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా వృద్ధులు, మహిళలు, ప్రధానంగా గర్భవతులైన మహిళలు ఈ రోడ్ల మీద బస్సులో ప్రయాణం చేయడం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు మరి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్ళే ప్రధాన రహదారిని దాన్ని మరి నిర్మించమని చెప్పలా, పునర్నిర్మించాలి. ఏదో దశాబ్దాల కాలం నాటేసిన రోడ్లు. మరి ఆ రోడ్లు ఇంకా ఏ శాసనసభ్యుడు, ఏ పార్లమెంటు సభ్యుడు కూడా దాని కన్నెత్తి చూడటం లేదు. అదే కాదు
కామవరపుకోట నుంచి చింతలపూడి రోడ్డు కూడా చాలా ప్రమాదం. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో చింతలపూడి కామవరపుకోట రహదారిలోను, అలాగే మనకి కామవరపుకోట చెక్ పోస్ట్ సెంటర్లోను వారానికి 1-2 ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు అర్పిస్తున్నారు. అందుకని ప్రమాదాల నివారణ కోసం